నుంచి సోషల్ మీడియాని షేక్ చేస్తున్న న్యూస్ ఏంటంటే, అల్లు అర్జున్ గారు 'అట్లీ' మూవీ అనౌన్స్‌మెంట్ రాబోతుంది అని సోషల్ మీడియాలో అయితే బాగా అంటే బాగా అయితే ట్రెండ్ చేశారు. వైరల్ చేశారు. చాలా మంది పోస్ట్‌లేస్తున్నారు. ఎలాగంటే అల్లు అర్జున్ గారి ఇంకో 1000 కోట్ల మూవీ అంటున్నారు. లోకేష్ కనగరాజు కమ్‌బ్యాక్ అంటున్నారు. తమిళ్ ఇండస్ట్రీకి ఫస్ట్ 1000 కోట్ల మూవీ అంటున్నారు. ఇలా మీమ్స్, రీల్స్ బాగా ట్రెండింగ్ అవుతున్నాయి. నేను అయన్నీ రూమర్స్ అనుకోని చాలా వరకు నమ్మలేదు. ఎందుకంటే లోకేష్ కనగరాజు చాలా బిజీగా ఉన్నాడు. మన బాయ్ కూడా 'పుష్ప 3' చేయాల్సి ఉంది. అల్లు అర్జున్ 'అట్లీ' మూవీ తర్వాత. ఇలా ఉండదేమో ఇయంతా ఫేక్ న్యూస్ వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి అనుకుంటే 'మైత్రి మూవీ మేకర్స్' అయితే మొన్న ఈవినింగ్ అయితే ఒక పోస్ట్ అయితే దింపారు. రేపొద్దున భోగి రోజు అయితే మీకు అల్లు అర్జున్ గారు, అట్లీ గారు కాంబినేషన్ లో అనౌన్స్‌మెంట్ వీడియో అయితే రాబోతుందని పోస్ట్ అయితే వేశారు. నేను అది చూసి షాక్ అయ్యా. నేను అప్పటికీ నమ్మలా. సరే పోస్టర్ వదిలితే ఎప్పుడుకో వదులుతారులే. ఎప్పుడో షూటింగ్ 2028లోనో 2029లోనో షూటింగ్ స్టార్ట్ చేస్తారులే. ఎప్పుడుకో రిలీజ్ అయిద్దిలే అనుకొని వదిలేసా. తీరా చూస్తే భోగి రోజు స్నానం చేసాం. అక్కడ గుళ్ళకి వెళ్ళినా అయిపోయింది. నేను నా బిజీలో నేనుంటే వీడియో వచ్చింది అఫీషియల్ గా. లోకేష్ కనగరాజు, అల్లు అర్జున్ బాయ్ ఇద్దరు అయితే పోస్ట్ అయితే చేశారు. ఇంకా చూసిన తర్వాత నాకైతే అసలు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. వీడియో మామూలుగా లేదు. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో అయితే మూవీ ఉండబోతుందని మనకు క్లియర్ గా అయితే అర్థమవుతుంది. అండ్ ఈ మూవీ బడ్జెట్ 500 కోట్ల దాకా పెట్టబోతున్నారంట 'మైత్రి మూవీ మేకర్స్' అయితే. అండ్ హీరోయిన్ గా ఎవరిని తీసుకుంటారో ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ తొందరలోనే రాబోతుంది. ఈ కాంబినేషన్ మీద మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసేయండి.